భారతదేశ ఆత్మగౌరవం జగం మెచ్చిన నాయకుడు, జనం నచ్చిన నాయకుడు, భరత మాత పుత్రుడు, దళిత జాతి సూర్యుడు బాబా అంబేద్కరుడు. మను చరిత్రపై దండయాత్ర, మరవని భారత చరిత్ర, సమాజానికై సాగిన యాత్ర, అంతులేని మీ సేవల గాథ. రాజ్యాంగ రచనకు రథసారథి, ఆదర్శాల నిర్మాణ వారధి, భారత భాగ్య విధాత, మా ఉజ్వల భవిష్యత్తు ప్రదాత. మీ ఆశయాలకై మా నిత్యం గమనం, మీ స్ఫూర్తితో సాగుతాము నిశ్చయం. బహుజనులకు అంతులేని గౌరవం, భారతదేశ ఆత్మగౌరవం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మనం ఈనాడు లోకం ఉన్నంత వరకు, ఈ భూమి ఉన్నంత వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మనం ఒక దేవుడి లెక్క కొలుచుకోవాలి. ఎందుకంటే ఒక రాజ్యాంగ రచయిత ప్రజల జీవితాలను మార్చేసింది. ఈనాడు ఎన్నో రకాలుగా మనం అంబేద్కర్ గారిని గుర్తించుకోవాలి. ఆ దేవుళ్ళ సెల్ఫ్లో పెట్టి దీపం పెట్టి మనం పూజిస్తాం. కానీ ఈనాడు ప్రతి ఒక్కరి ఇంట్లలో అంబేద్కర్ గారి పటం ఉండాలి. అంబేద్కర్ గారికి రోజు మనం పూజించుకోవాలి. మనం చూసుకోవాలి, ఈనాడు భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లేకపోతే మన జీవితాలు ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించుకోవడానికి కూడా చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే తను చేసిన సేవా కార్యక్రమాలు అంతా ఇంకా కాదు. మనందరికీ కనిపించని దేవుళ్ళు ఉంటారు, కానీ కనిపించే దేవుడు ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సో ఖచ్చితంగా మనం గౌరవించుకోవాలి. ఈనాడు ఎన్నో దేశాలు ఆశ్చర్యపోయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చరిత్రను చదివి. సో ఖచ్చితంగా ప్రజలందరూ గుర్తుంచుకోవాలి. ఈనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి ప్రతి ఇంట్లలో వారి యొక్క పిల్లలకి మనం రెగ్యులర్గా చెప్పాలి. ఇంత కష్టపడ్డాడో, ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ దాకా వచ్చిండో ఒకసారి మనం ప్రతి ఒక్కరికి తెలిసేటట్టు మనం చేయాల్సిందిగా నేను కోరుతాను.